2వ అధ్యాయము. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య మెరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మను దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించుచున్నాను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏసు సిద్ధపరచును. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికే తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నది. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడిని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సు మనకు రక్షకుడాయ ఆయన మహిళ పాడదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము. యుద్ధశూరుడేవో నా బలము యుద్ధశూరుడేవో నా బలము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. సౌరదముల సేనలను తన శ్రేష్టాధిపతులను సౌరదముల సేనలను తన శ్రేష్టాధిపతులను సముద్రములోన ముంచి వేసేవా మహిమాతిశయమునా రూపాన్ని రగులా చేసి నీ మహిమాతిశయమునా రూపాన్ని రగులా
చేసి చేతవలే దాహించెదరు నీపై లేచువారిని యెహోవాను గానా వేల్పులలోని సముద్రపు పరిశుద్ధ మహనీయుడా వేల్పులలోని సముద్రపు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజుడా నీవంటి వారెవరు అద్భుతమైన పూజుడా నీవంటి వారెవరు యెహోవాను గానా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్నం ఆరిన నేలను నడుచిరి సముద్రము మధ్యాహ్నం ఆరిన నేలను నడిచిరి యెహోవాను గానా చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయ ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానా ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్షగృహము చేరి నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఆహాయ భూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నా యాశ ఎప్పుడు తీరుతుందో
ఆహాయబురా ఎప్పుడు ధ్వనించును, ఆనాయాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటి తుడుచునప్పుడు, తండ్రి నా కన్నీటి తుడుచునప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు, ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము జూచి, జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము జూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము, సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీదు స్వాస్థ్యమైనటి నీ ప్రజలతో కలసి, నీదు స్వాస్థ్యమైనటి నీ ప్రజలతో కలసి కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము, కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా, దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా, ఘనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము, ఘనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీదు దివ్యమును దేవా నీదు స్వరూప దర్శనమును దినదినము నా కొసగి
నన్ను జ్ఞాపకముంచుకొనుము దినము తగి నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను నీ మధ్యన నా ఆత్మ ఉన్నది భయపడకు నీ మధ్యన నా ఆత్మ ఉన్నది భయపడకు అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ముదమారానెన్నుకొని ముద్రావంగరముగను ముదమారానెన్నుకొని ముద్రావంగరముగను చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృప వెంబడి కృపను యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మమ్ము నడిపించు భారము నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా తల్లి తండ్రివి నీవేనయ్యా నీ కన్నా పెన్నిది లేరెవ్వరు మా తల్లి తండ్రివి నీవేనయ్యా నీ కన్నా పెన్నిది లేరెవ్వరు మా తోడు నీడవై మా అండదండవై మా తోడు నీడవై మా అండదండవై మమ్ము నడిపించు భారము నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా మా తోడు నీడవై మా అండదండవై మా తోడు నీడవై మా అండదండవై మమ్ము నడిపించు భారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మాలోని జీవం నీవేనయ్యా మా జీవ మార్గం
నీవేనయ్యా, మాలోని జీవం నీవేనయ్యా, మా జీవ మార్గం నీవేనయ్యా, మా తోడు నీడవై మా అండదండవై, మా తోడు నీడవై మా అండదండవై, మమ్ము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చక్కని పాటలు పాడి ఉదయం ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. మీ పాటలు నాకు కూడా చాలా ఆనందం, హల్లెలూయా, సంతోషం అనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికి వందనాలు. ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. ప్రియులారా, మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యమును చొప్పున మీకు దయచేయవలెనని, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగినట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్న దేవుడు కోరుతుంది మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాము. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా చాలా ఉన్నతమైన స్థాయిలో తండ్రిని దేవుడు మనను ఉంచామన్నమాట. చాలా ఉన్నతమైన స్థాయిలో క్రీస్తులో ఉన్న మనం చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఇంగ్లీష్ బైబిల్ 16వ వచనంలో ఇలాగ రాయబడింది. ఐ ప్రే దట్ ఫ్రమ్ హిస్ గ్లోరియస్ అన్లిమిటెడ్ రిసోర్స్ he will empower you with inner strength through his spirit. అన్లిమిటెడ్ రిసోర్స్. ఇప్పుడు మన యేసుక్రీస్తులో ప్రియులారా అన్లిమిటెడ్ రిసోర్స్ ఉంది అనమాట. కొద్ది ఆశీర్వాదాలు కాదు, అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు, అన్లిమిటెడ్ రిసోర్స్ ప్రియులారా మనం బలపరిచే ఆ పవర్ మన యేసుక్రీస్తులో అన్లిమిటెడ్ అనమాట. కాబట్టి అది మనం బై ఫెయిత్ ప్రియులారా మనం అది వాడుకోవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవా నా ఆత్మను బలపరచుమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవా నా ఆత్మను బలపరచుము, వాక్యం ద్వారా బలపరచుము, ఆత్మ ద్వారా బలపరచుము. కాబట్టి అది బైబిల్ గ్రంథం మనకు ఇలాగ నేర్పిస్తుంది, అన్లిమిటెడ్ రిసోర్స్ హీ విల్ ఎంపవర్ యూ. కాబట్టి మన యేసుక్రీస్తులో అన్లిమిటెడ్ రిసోర్స్, అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు, అన్లిమిటెడ్ దేవుని యొక్క వర్డ్స్ పవర్, అన్లిమిటెడ్ అంతా కూడా అన్లిమిటెడ్ అనమాట. దేవుని యొక్క ప్రేమ గాని, సమాధానం గాని, స్వస్థత గాని, ఆశీర్వాదాలు గాని అంతా కూడా అన్లిమిటెడ్, అంటే అంత ఎక్కువ సమర్థి అనమాట, కొదువ లేదనమాట. ఆ దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామన్నమాట. పరిశుద్ధ సువార్త దర్శనం పొందినప్పుడు ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేస్తాం. కాబట్టి మనం ఆత్మలో కూడా అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు ఉంది అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తులో అన్లిమిటెడ్ ప్రియులారా ఆశీర్వాదాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ ఉన్నాయి. కాబట్టి అదే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి
కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రియులారా మనం సమృద్ధి ఆశీర్వాదాలు చాలా చాలా సమృద్ధి ఉందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 రాయబడింది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మన ఆత్మలో అది ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాబట్టి, పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నా కాబట్టి అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు మనలో ఉన్న క్రిస్తువులో, మనలో ఉన్న పరిశుద్ధాత్మలో ఉంది అని ప్రియులారా మనం గ్రహించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి అనమాట. కొన్నిసారి దేవుని బిడ్డలుగా మనం ఏం లేనట్టు కొన్నిసారి ఫీల్ అవుతాము, కొన్నిసారి మనకు ఏం లేనట్టు ఫీల్ అవుతాము. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు యేసుక్రీస్తులో ఉంది. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి మనం క్రీస్తునందు ప్రియులారా మనం గొప్ప ధనవంతులమని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం కలిగిన వారం అనమాట. యేసుక్రీస్తును కలిగిన వారం అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రియులారా సమృద్ధి మనం కలిగిన వారుగా మనం ఉన్నాం. కాబట్టి ప్రభువును ప్రేమించుకొని ప్రభుత్వ సమయం గడుపుతూ బ్రతుకుతున్నప్పుడు అది రిలీజ్ అవుతాయి అనమాట. ఆ దేవుని శక్తి అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు మనం జీవితంలో అనుభవంగా మార్చబడుతుంది. మన ద్వారా ఇద్దరు కూడా దీవించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బై ఫేత్ ఇది మనం రిలీజ్ చేసుకోవాలన్నమాట. ఫేత్ ఇది మనం అనుభవించాలి, విశ్వాసంతో ఇది మనం అనుభవించాలి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తుంది మనం ఉన్నవారమే, గొప్ప దేవుని మనం కలిగిన వారమే. ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాయి కాబట్టి విశ్వాసంతో ప్రభుత్వం కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మనం ప్రతి అవసరాలు తెరచబడతాయి అనమాట. అంటే సంతోషంలో గాని, సమాధానంలో గాని, పరిశుద్ధంలో గాని, జ్ఞానంలో గాని అన్నిటిలో ప్రియులారా మనం యేసు నామములో ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఆశీర్వాద పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు మనలో నివాసం చేస్తున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అన్లిమిటెడ్ రిసోర్స్ హీ విల్ ఎంపవర్ యూ విత్ ఇన్నర్ స్ట్రెంగ్త్. కాబట్టి మన ఆత్మను పరిశుద్ధాత్మదోడు వాక్యంతో ఆత్మతోడు బలపరుస్తాడు. ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మదోడు ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాడు పరిశుద్ధాత్మదోడు. మన ఆత్మ మనిషిను అధికంగా బలపరుస్తాడు. ఇప్పుడు మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది క్షమించే విషయం మనకు చాలా ఈజీ అనమాట. ఇద్దరులకు సహాయం చేసే విషయం మనకు చాలా ఈజీగా మనం ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడుతుంది అనమాట. ప్రేమించే విషయం కూడా పరిశుద్ధాత్మ ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొలది అది ఈజీ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడం మన ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మ మనుషులను బలపరిచిన కొలది చాలా ఈజీగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అన్లిమిటెడ్ రిసోర్స్ అంటే దేవుడు తన గొప్ప శక్తిని బట్టి మన ఆత్మను బలపరిచి ఇన్నర్ స్ట్రెంగ్త్ దేవుడు పెంచేసుకొని మన పరిశుద్ధంగా వాక్యానుసరంగా జయ జీవితం జీవించినట్టు దేవుడు యేసు నామములో మనకందరకు కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాడు. అప్పుడు ప్రియులారా మీరు ప్రతి సమస్యలను తప్పకుండా మీరు ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతారు. ఫియర్ గాని అంటే మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది ఒకవేళ భయం కావచ్చు, లేదంటే నిరాశ కావచ్చు, టెన్షన్ కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా ఆ సమస్యలను ఈవిల్ స్పిరిట్ ద్వారా ఉన్న సమస్యలు కావచ్చు, అన్నిటిను ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా పెరుగుతున్న కొలది మీరు దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసుకొని జయంతో బ్రతుకుతారు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ మనుషును అధికంగా యేసునామములో బలపరిచినాక, ఇన్నర్ స్ట్రెంగ్త్ మనలో ఇంక్రీజ్ అవునాక, యేసునామములో మన మనదనం దేవుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాడనమాట. మన ఆత్మ మనుషును అధికంగా పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం బలపరుస్తాడు. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యములో ప్రభుత్వం సమయం గడుపుతున్న ప్రియులారా మన ఆత్మను దేవుడు అధికంగా బలపరుస్తాడు. తప్పకుండా దేవుడు బలపరిచే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు బలపరచబడుతున్న కొలది దేవుని ప్రేమ మనం ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది మన అందరి ఆత్మ నుండి, ఒకరి నుండి కాదు, మన అందరి నుండి దేవుని ప్రేమ యేసు నామములో ప్రవహిస్తుంది అనమాట. ప్రవహిస్తున్న కొలది ఏమవుతుంది? ప్రియులారా మనం చూసినట్లయితే 17వ దినం చదివిన 17వ 16 నుండి చదవండి.
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరుని చొప్పున మీకు దయ చేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగున్నట్లుగా ప్రేమయందు వేడుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మనం దేవుల్లో ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా బలపరుస్తాడు, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. అనుదినం ఇన్నర్ స్ట్రెంగ్త్ దేవుని ఒక అన్లిమిటెడ్ ఆ పవర్ ను బట్టి, శక్తిని బట్టి జీవగల దేవుడు ప్రియులారా మనం ఆత్మను అధికంగా బలపరుస్తాడు. నిన్న మనం చూసాము, యెరెమయా గ్రంథంలో మనం చూసాము, మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 18 రాయబడింది, ఐరన్ పిల్లర్, ఇనుప స్తంభంగా మార్చుతామని దేవుడు చెప్పారు. అదే మన ఆత్మ స్థాయిలో ఉంది అనమాట. ఐరన్ పిల్లర్ అలాగే అంటే మన కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు అంటే జీవంగల దేవుడు నివాసం చేస్తున్నాడు అనమాట. అంటే పవర్ అనమాట, స్ట్రాంగ్ అంటే మన ఆత్మ చాలా బలంగా ఉంది అనమాట. అందుకని ఐరన్ పిల్లర్ తో పోల్చుకొని యెరెమయా గ్రంథం మొదటి అధ్యాయం 18 రాయబడి ఉంది ఐరన్ పిల్లర్, అలాగే ఎనుప స్తంభం. కాబట్టి ప్రియులారా దేవుడు అలాగ మన ఆత్మను అలాగ ఆత్మ మనం ఉంది అనమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మ ఆ యొక్క స్థాయిలో ఉంది అనమాట. అంటే దానికి అర్థం అంత పవర్ గా ఉంది అనమాట. మనం ఏం చెప్తాం, పవర్ లేదని చెప్తారేమో. మనం పరిస్థితిని చూసుకొని, లేదంటే మన మనస్సును బట్టి, మనం ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని, కానీ మనకు లేదంటే రిలేషన్షిప్ ప్రజలు మనకు ఎక్కువ లేదేమో, దాన్ని బట్టి అబ్బో నేను చాలా వీక్ ఉంది, బలహీనంగా ఉంది అని మనం చెప్తారేమో. నేను కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ మనం చూసినట్లయితే ఐరన్ పిల్లర్ అలాగే అనమాట. అంటే మనం ఆత్మలో దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. కాబట్టి మనం కూడా బలవంతులు అనమాట. మన ఆత్మ ఇప్పుడు బలంతో ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం బలం పొందాలని అర్థం చేసుకోవాలి, మనం అది గ్రహించుకోవాలి. ఇప్పుడు నేను బలహీనరాలు అని ఒకవేళ మీ గురించి ఆ యొక్క జ్ఞానం మీకుంటే మీరు అలాగైనా బ్రదత్ అనమాట. ఎందుకంటే సామెతల గ్రంథం 23:7 రాయబడింది, ఒక వ్యక్తి తన గురించి ఏదైతే ఆలోచన చేస్తారో అలాగైనా బ్రదత్ అనమాట. పాపి అని ఒకవేళ మీరు ఆలోచన వేసుకొని ఉంటే పాపం చేసుకొని బ్రదత్ అనమాట. దరిద్రుడు అని ఆలోచన వేసుకొని నేను బీద వ్యక్తి అని ఆలోచన వేసుకొని ఉంటే మీరు అలాగైనా బ్రత్ బీదతనంలోనే బ్రదత్ అనమాట. కాబట్టి మనం ఏదైతే మనం ఆలోచన చేస్తున్నారో అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఏదైతే మనల్ని ఆలోచన చేస్తారో అది మనల్ని ప్రభావం చేస్తే అలాగే మనం బ్రదత్ అనమాట. కాబట్టి మనం ఆలోచన చేయాలి, వాక్యం ధ్యానించుకోవాలి. వాక్యమే మనం అనమాట. క్రీస్తునందు దేవుడు ఇచ్చిన మనకున్న స్థాయి చాలా ఉంది. ఆ విషయాలు మనం తెలుసుకొని అదే మనం అని అర్థం చేసుకోవాలి. కొత్తగా మనం జన్మించిన మన ఆత్మ గురించి పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. అదే మనం వాక్యం ఏం చెప్తుంది అది మనం అనమాట. దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, దాన్ని మనం ధ్యానించుకోవాలి, ఒప్పుకొని దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు తన అన్లిమిటెడ్ పవర్ ను బట్టి దేవుడు మనను బలపరుస్తాడు, మన ఆత్మను బలపరుస్తాడు. కాబట్టి మన ఆత్మ ఇప్పుడు ఐరన్ పిల్లర్ అలాగే అంత బలం కలిగిన స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యెరెమయాతో దేవుడు చెప్పారు, నేను అలాగా మారుస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా జన్మించిన మనల్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే దిగివచ్చి ఆ స్థాయికు దేవుడు మనల్ని మార్చిన దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత పవర్ అనమాట, అంత స్ట్రాంగ్ అని అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియుల దుష్టుడు మనల్ని యేసునామములో ఏమీ చేయలేదన్నమాట. సాతాను కొత్తగా జన్మించిన మన ఆత్మను ఏది చేయలేదు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడే వచ్చి మనల్ని ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తున్నాడు అనమాట. రోజుకు ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రియులారా ఇంక్రీజ్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి తెలుసు మనకు బలం అవసరమని. ఇప్పుడు దేవుడే వచ్చి నివాసం చేసుకొని మనల్ని అనుదినం బలపరిచి జయంతో ప్రియులారా నడిపిస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్ 17వ రాయబడింది, దెన్ క్రైస్ట్ విల్ మేక్ హిస్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్ as you trust in him. ఇప్పుడు మనం టెస్ట్ చేయాలన్నమాట. అనుదినం పరిశుద్ధాత్మ బలం అనుదినం క్రీస్తులో మనం టెస్ట్ చేస్తున్న కొద్ది ఏమవుతుంది, జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. దేవుని శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. అన్లిమిటెడ్ దేవుని యొక్క పవరు మన ఆత్మ నుండి క్రీస్తు నుండి రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ జీవజల నదులు ప్రియులారా ప్రవహించిన కొద్ది దేవుని యొక్క జీవం మన ప్రాణంలోనికి రిలీజ్ అవుతున్న కొద్ది మన హృదయంలో
ప్రభువును అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట. దెన్ క్రైస్ట్ విల్ మేక్ హిస్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్ ఆస్ యూ టెస్ట్ ఇన్ హిమ్. మన హృదయం అందు కూడా దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క సమాధానంతో దేవుడు పరిపాలన మనం అనుభవిస్తుంది అనమాట. దేవుని యొక్క పరిపాలన మన హృదయంలో, మన మనస్సులో, మన జీవితంలో అది అనుభవంగా మార్చబడుతుంది అనమాట. మనం ఎంతగా దేవునిలో ఆధారపడుతున్న కొలది అంతగా దేవుని అనుభవించుకోవచ్చు అనమాట. అందుకొరకు ప్రియులారా మనం పూర్తిగా ఆధారపడాలి, అనుదినం ఆధారపడాలి, యేసుక్రీస్తులో అనుదినం ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో మనం అనుదినం అధికంగా మనం ఆధారపడాలి. ఇప్పుడు ఎక్కువ మనం ఆశ్రయించిన వారు ఉన్నవారు ఎక్కువ దేవుని అనుభవిస్తారనమాట. దేవుని యొక్క శక్తి, ఆ సన్నిధి, సంతోషం, సమాధానం దేవునిలో ఎక్కువ అనుభవిస్తారు. ఇప్పుడు మనం ఎక్కువ కోరుకోవాలి, ఎక్కువ దాహంతో ఉండాలి. దేవుని అనుభవించిన విషయంలో మనం ప్రతిరోజు దాహంలో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. కోరికల్లో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. ఎంతగా ప్రియులారా మనం కోరుతున్న కొలది యేసుక్రీస్తు ప్రభు దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మనం ఎక్కువ అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది పరిశుద్ధాత్మ వరాలు కొరకు మనం కోరుకోవాలని రాయబడింది. ఇప్పుడు మనం కోరుకోవాలి దేవుని ప్రియుల సన్నిధి మనం అనుభవించే విషయంలో మనం ఎక్కువ కోరగలిగిన వారు ఉండాలి, కోరగలిగిన వారు ఉండాలి, ఆసక్తి ఎక్కువ ఉండాలి అనమాట. ఇప్పుడు ఎంతగా ఆసక్తిగా మనం ఉంటే అంతగా దేవుడు మనల్ని అభిషేకంతో నింపుతాడు, అంతగా తన జీవంతో మహిమతో మనం దేవుడు నింపుతాడనమాట. అంతగా మన ఆత్మ నుండి దేవుని స్థితి రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి కోరిక ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కోరిక, ఆసక్తి, దాహం. దేవుని దగ్గర వచ్చిన ప్రియులారా మనకు అనుదినం గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి, దాహం కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు దాహం కలిగిన వారు, అనుదినం ఎక్కువ దాహంతో ఉన్నవారు వారు తప్పకుండా ప్రియులారా దేవుని యొక్క అభిషేకంలో వారు ఇంకా ఒక లెవెల్కి దేవుడు నడిపిస్తారు. ఎందుకంటే దేవుడు మన హృదయం చూస్తున్నాం అనమాట. మన కోరిక దేవుడు ఎరిగిన దేవుడు, మన ఆలోచన దేవుడు ఎరిగిన దేవుడు. ఇప్పుడు మనం ప్రతిరోజు గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. కాబట్టి వారు దేవుని యొక్క శక్తి సన్నది ఎక్కువ రిలీజ్ చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి అనుదినం ప్రియుల దేవుని విషయంలో మనం గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధలో మనం కోరుకోవాలి, దేవా నన్ను పరిశుద్ధ పరిశ్రమ, మీ అలాగే నేను బ్రతకాలి, పరిశుద్ధ పరిశ్రమ. కాబట్టి ఆ పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధాత్మవులైన మనలో నివాసం చేస్తున్నాడు. మన కోరితన్న కొలది ఆ పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ఎక్కువ రిలీజ్ అవుతాయి అనమాట, ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రియుల గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. కాబట్టి మనం గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. దేవుని విషయంలో మన కోరిక కలిగిన వారు ఉండాలి. కాబట్టి దేవుడు మన కోరికలో తృప్తిపరుస్తాడు. దానికి అది ఇప్పుడు చూస్తున్న దేవుడు అనమాట, గమనిస్తున్న దేవుడు అని ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు ఎక్కువ కోరికతో ఉన్నారేమో, వారు ఎక్కువ అభిషేకములు ఇంక్రీస్ అవుతాయి. ఎందుకంటే వారు కోరిక చాలా ప్రాముఖ్యమైన అనమాట. దాహం, కోరిక ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు ఎక్కువ కోరిక, ఎక్కువ తపన, ఎక్కువ పట్టుదలతో ఉన్నవారు ఈ దేవుని శక్తి, దేవుని యొక్క సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తుంది. కొందరికేమో తక్కువ కోరిక ఉండవచ్చు, వారు తక్కువనే అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా యేసునామములో పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్పిరిచువల్ ఆత్మీయ విషయంలో దాహం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక వాక్యం కొరకు మాటలు, దేవుని మాటల కొరకు మనం ఎక్కువ కోరిక కలిగిన వారు ఉండాలి. దేవునితో సహవాసం చేసే విషయంలో మన గొప్ప దాహం, కోరిక కలిగిన వారు ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందే విషయంలో గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎక్కువ దీవెన పొందుతారనమాట. దేవునికి స్తోత్రం, ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి మనం చూస్తున్నాము మత్తయి సువార్తలో ప్రియులారా మనం చూడవచ్చు, ఒక స్త్రీ రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్నప్పుడు కూడా చాలా వైద్యుల దగ్గర వెళ్ళి స్వస్థ పొందుకోవడానికి వెళ్ళామన్నమాట. అయినా కానీ స్వస్థ పొందలేదు. కానీ యేసుక్రీస్తు స్వస్థపరచాడని విని యేసుక్రీస్తు దగ్గరకు ఆమె వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ యేసుక్రీస్తు దగ్గరే ఆమె వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే చాలా ప్రజలు యేసుక్రీస్తు దగ్గరే చాలా గుంపులు ఉన్నాయి కాబట్టి ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీకు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడం కష్టమే. అయినప్పుడు కూడా ఆమె పట్టుదల, చాలా కోరికతో, ఆసక్తితో ఉన్నా కాబట్టి పట్టుదలతో తప్పకుండా నేను స్వస్థ పొందుకోవాలి, యేసుక్రీస్తుని నేను తాకిడిలైతే నాకు స్వస్థ పొందవచ్చు అని విశ్వాసంతో అంత పెద్ద గుంపుగా ప్రజలు ఉన్నప్పుడు కూడా దాని మధ్యలో ఆమె వెళ్ళి యేసుక్రీస్తు ఒక బట్టలు తాకినప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది ఆ క్షణమే ఆమె స్వస్థ పొందినట్టు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఇప్పుడు ప్రియులారా మనం వెళుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఉండవచ్చు.
కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సక్కాయి గురించి కూడా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే పొడుగు తక్కువైన వ్యక్తి కాబట్టి యేసుక్రీస్తును ప్రజలు ఎక్కువ, యేసుక్రీస్తును చుట్టూ ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చూడడం కష్టం. కానీ అయినప్పుడు కూడా చెట్టు మీద ఎక్కి అయినా యేసుక్రీస్తును చూస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. కానీ మన కోరికతో ఉండే, మన ఆసక్తితో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడనమాట. కాబట్టి యేసుక్రీస్తును చూసే విషయంలో, యేసుక్రీస్తుతో సమయం గడిపే విషయంలో మనం గొప్ప కోరిక, ఆసక్తి, దాహం కలిగిన వారుగా ప్రియులారా మనం ఉండాలి. వారు తప్పకుండా మేలు ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. ఆశీర్వాదాలు, సంతోషం గాని, సమాధానం గాని, నెమ్మది గాని, జయ జీవితం గాని అంత క్రిస్తులో ఉంది అనమాట. అది ఎక్కువ అనుభవిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం కోరుకోవాలి, మనం ఆధారపడాలి. యేసుక్రీస్తులో మనం ఎక్కువ ఆధారపడినట్టు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, యేసుక్రీస్తులో మన మనసంతా కూడా యేసుక్రీస్తులో ఎక్కువ ఆధారపడినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎవరైతే ఎక్కువ యేసుక్రీస్తులో ఆధారపడతారో వారు then Christ will make his home in your hearts as you trust in him. కాబట్టి మనం ఎక్కువ మన దేవుడు ఆధారపడుతున్న కొలది మన హృదయం అంతా కూడా దేవుడు తన జీవంతో, మహిమతో తప్పకుండా ప్రియులారా మనల్ని దేవుడు అదేంగా నింపుతాడు అనమాట. కాబట్టి అదేంగా మనం నింపబడిన వారుగా ఉండాలి. అదేంగా దేవుని శక్తి రిలీజ్ చేసేవారుగా మనం ఉండాలి. అదేంగా మనం అభిషేకంతో నింపబడిన వారుగా ఉండాలి. లేదు కొద్దే కాదు, అదేంగా అవసరం. ఎందుకంటే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మోసే కాలంలో మనం చూస్తున్నట్టే, నిర్గమ కాండంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే, మోసేను దేవుడు పిలిచి ఫరో దగ్గరికి పంపామన్నమాట. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని రావడానికి కొరకు. కాబట్టి మోసేను పంపిన తర్వాత మోసే అహరోను కలిసి వెళ్ళినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మోసే దేవుడు చెప్పినట్టు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనం చూస్తున్నట్టే మోసే ఒక కర్ర పట్టుకొని వెళతారు. కాబట్టి ఆ కర్ర మోసే అప్పుడు ఇలా పడేసినప్పుడు అది ఒక పాముగా మార్చబడతాయి అనమాట. అంటే అద్భుతం చేస్తాయి అనమాట. తర్వాత మనం చూస్తున్నట్టే ఫరో కూడా వారు ఒక మాంత్రికుల ద్వారా చిన్న చిన్న పాంబులు వారు కూడా ప్రియులరా తయారు చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మోసే యొక్క పాము మిగిలిన పాములను మృంగినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత ఇంకా అద్భుతాలు మోసే చేస్తున్నాం అనమాట. కానీ మోసే ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు కూడా మోసే యొక్క హృదయం మోసే అద్భుతాలు చేస్తున్న కొలది ఫరో యొక్క హృదయం కఠినపరచబడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎందుకు ఈ ఫరో యొక్క హృదయం కఠినపరచబడుతుంది అంటే అద్భుతాలు దేవుని యొక్క శక్తి, అద్భుతాలు ఎక్కువ జరగాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు అది అనుమతించి ఉండవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క శక్తి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు దేవుడు అధికంగా చేసే కాలం అనమాట, కడవరి కాలం, అంత్యకాలంలో. కాబట్టి ఇప్పుడు దేవుడు అది చేస్తాడు. కాబట్టి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తే కూడా ఈ సాతాను క్రియలు దేవుడు నాశనం చేస్తాడనమాట. అద్భుతాలు వలన కూడా దేవుడు ఈ సాతాను క్రియలు నాశనం చేస్తాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ వలన మన ఇన్నర్ బలపరచబడుతున్న కొలది నా ద్వారా, మీ ద్వారా దేవుడు, జీవంగల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా చేస్తున్న అద్భుతాలు చాలా పవర్ ఉంది అనమాట, మామూలు కాదు. దేవుడు చేస్తున్న ఒక అద్భుతం అంటే అది అనుభవించిన వ్యక్తి తప్పకుండా వాడు దేవుని మర్చిపోలేదు. ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం దేవుడు చేస్తున్న ఒక అద్భుతం నాకు గుర్తు వస్తుంది. కాళ్ళు ఒక కరబడినప్పుడు అవి 2 పీస్గా ఆ గోరు కట్ అయిపోయింది. కానీ ఒక్కరోజే ఆరాధన మధ్యలో చేస్తున్న సమయంలో పరిశుద్ధులతో ఆరాధన సంఘంలో చేస్తున్న కొలది దేవుని శక్తి డైరెక్ట్ దిగివచ్చి నన్ను అద్భుతంగా స్వస్థపరిచామన్నమాట. కాబట్టి దేవుడు చేస్తున్న దేవుడు చేస్తున్న అద్భుతాలు ప్రియులారా, దేవుడు చేస్తున్న అద్భుతాలు మనుషులు మర్చిపోలేదు. అంత ఇంపాక్ట్ ఉంది అనమాట, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట. కాబట్టి దేవుడు అద్భుతాలు అంటే చాలా గొప్పది. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు యేసోదమ్మలో ప్రియులారా దేవుడు ఈ కాలంలో కూడా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ప్రజలు మారు మనసు పొందాలి, సాతాను జైలు నుండి ప్రజలు దేవుని దగ్గరకు రావాలన్నమాట. నిత్య రక్షణ ప్రజలు పొందాలని ఉద్దేశంతో సజీవుడైన దేవుడు ఉన్నాడని అందరం గ్రహించుకోవాలి. ఆ ఉద్దేశంతో దేవుడు మన ఆత్మను బలపరిచి ప్రియులారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు జరుగుతాయి అనమాట. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం.
కాబట్టి దానితో పాటు ఏం జరుగుతాయి? కాబట్టి దేవుళ్ళు ప్రియులారా ఆధారపడుతున్నప్పుడు, దేవుళ్ళు మనం ఆధారపడుతున్నప్పుడు 17వ వచనంలో ఇలాగ రాయబడింది, యువర్ రూట్స్ విల్ గ్రో డౌన్ ఇన్ టు గాడ్స్ లవ్ అండ్ కీప్ యూ స్ట్రాంగ్. కాబట్టి మనం దేవుళ్ళు ఆధారపడుతున్న కొలది ప్రియులారా మనం రూట్ అంటే వేరు. ఒక చెట్టుకు ఎంత ఎక్కువ వేరుంటే, ఎక్కువ లోతుగా వేరుంటే ఆ చెట్టు చాలా స్ట్రాంగ్ గా నిలబడతాయి అనమాట. ఇప్పుడు క్రిస్తు ప్రేమలో మనం వేరు పారిన వారుగా మనం ఉండాలి. క్రిస్తు యొక్క ప్రేమలో మనం లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో దేవుని ప్రేమ లోతుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు దాహం కలిగిన వారిని దేవుడు నడిపిస్తారు. దేవుళ్ళు నిరంతరం ఆధారపడుతున్న వారిను దేవుడు లోతైన అనుభవంలోనికి, దేవుని ప్రేమలో, దేవుని యొక్క శక్తి విషయంలో, దేవుని లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నడిపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ప్రేమలో మనం లోతుగా ఉండే ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ అధ్యాయములో యేసుక్రీస్తు చెప్పారు, నా మాటలు విని వాటి చెప్పిన చెయ్యు ప్రతివాడును బుద్ధిమంతుడు, బెండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు. ఇప్పుడు వాన కురిసినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి కొట్టినప్పుడు బెండ మీద కట్టబడిన ఇల్లు ఇది కూలిపోలేదు, అది పడిపోలేదు. కాబట్టి మనం వాక్యములో, దేవుని ప్రేమలో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలో నడిపిస్తున్న దేవుని బట్టి దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తులు వారు కూలిపోలేదు, పడిపోలేదు, నాశనం కాలేదనమాట. సాతాను యొక్క తంత్రాలు ముందు మనం పడిపోకుండా దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యువర్ రూట్స్ విల్ గ్రో డౌన్ ఇన్ టు గాడ్స్ లవ్. కాబట్టి దేవుని ప్రేమలో ప్రియులారా మనం లోతుగా వెళుతున్న కొలది మనం స్ట్రాంగ్ గా మార్చబడతాయి అనమాట. మనం బలవంతులుగా మార్చబడతాయి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. కాబట్టి ఆత్మలో మాత్రం కాదు, ఆత్మ బలపరచబడుతున్న కొలది మనం మానసికంగా కూడా బలపరచబడతాయి. కాబట్టి మానసికంగా కూడా మనం బలవంతులు ఉండాలి. మనస్సు కూడా ప్రియులారా బలం ఉండాలి, స్ట్రాంగ్. ఆత్మ దేవుడు బలపరుస్తాడు, మన ప్రాణాన్ని కూడా దేవుడు బలపరుస్తాడు, మన శరీరాన్ని కూడా బలపరుస్తాడు, అంటే ఆరోగ్యం ఇస్తాడు అనమాట. ఫైనాన్షియల్ కూడా దేవుడు బలపరుస్తాడు, రిలేషన్షిప్ కూడా దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనం క్రిస్తులో ప్రియులారా, క్రిస్తుతో మనం సమయం గడుపుతున్న కొలది ఆత్మ, ప్రాణం, శరీరం, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ అన్ని ఏరియాలో దాని యొక్క ప్రభావం వస్తాయి అనమాట. దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఫ్రూట్ ప్రియులారా, దాని యొక్క మేలు, దాని యొక్క దీవెన యేసునామములో మనం అందరం తప్పకుండా అనుభవిస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా మనం నిరంతరం ప్రభుత్వ సమయం గడపాలి. ఆశతో, కోరికతో, దాహంతో నిరంతరం ప్రభుత్వ ప్రియులారా సమయం గడపాలి. ఇప్పుడు యువర్ రూట్స్ విల్ గ్రో డౌన్ ఇన్ టు గాడ్స్ లవ్ అండ్ కీప్ యూ స్ట్రాంగ్. ఒక రోజు కాదు, ఈ రోజు మాత్రం కాదు, మనం అనుదినం దేవుల్లో ఆధారపడుతున్న కొలది అనుదినం కాపాడబడతాయి అనమాట. అనుదినం బలవంతులుగా బ్రతుకుతాయి, అనుదినం ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతుకుతాయి, అనుదినం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అనుదినం దేవుళ్ళు ఆధారపడుతున్న కొలది దేవుని శక్తిలో, అభిషేకంలో, దేవుని కృపలో, యేసు నామములో మనం అందరం ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ఇంక్రీస్ ఉంది అనమాట, అనుదినం ఇంక్రీస్ ఉంది క్రిస్తు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు క్రీస్తుతో ఉన్న బ్రతుకులో మనం అనుదినం ఇన్నర్ స్ట్రెంగ్త్ దేవుడు ఇంక్రీస్ చేస్తాడు. దానితో పాటు దైవ జ్ఞానములో, దేవుని కృపలో, దేవుని యొక్క ప్రేమలో కూడా మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అనుదినం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మన ఆత్మీయ జీవితం మనకు బోరు కొట్టలేదు. ఇక అనుదినం కొత్త అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడదాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది? కాబట్టి మనం నిరంతరం దేవుల్లో ఆధారపడి ఉండే ఇప్పుడు దాకా మన దేవుని ప్రేమ వాక్యం ద్వారా కానీ రకరకాల విధంగా మనం అనుభవించి ఉండవచ్చు. కానీ దానికంటే మించిన స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమ లోతుగా మనం గ్రహించినట్టు, ఇంకా లోతుగా మనం అనుభవించినట్టు, గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనల్ని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే చదవండి 18వ వచనం. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును. And may you have the power to understand all God's people should how wide, how long, how high and how deep his love is. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క ఎత్తు, దేవుని యొక్క ప్రేమ ప్రియులారా దాని యొక్క ఎత్తు, పొడుగు, లోతు ఎంత గ్రహించుకున్నట్టు, అంటే మనం అనుభవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా మనకు
సహాయం చేస్తాడనమాట. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమలో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎందో గ్రహించుకొనుటకు ప్రియులారా జీవగల దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ వలన మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు దానికి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం, మన ఇన్నర్ స్ట్రెంగ్త్ తో పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి, వాక్యములో ఇంగ్రీస్ అవ్వాలి, ప్రార్థనా శక్తులు, ఆరాధనలో, దేవునితో సహవాసములో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకం ఉండే ప్రియులారా తప్పకుండా సమస్త పరిశుద్ధులతో కూడా, అంటే భూమి మీదే ప్రియులారా చాలా రక్షణ పొందిన వ్యక్తులు ఉన్నారు, వారితో మనం దేవుడు కనెక్ట్ చేస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనను కనెక్ట్ చేస్తాడు, ఇంగ్రీజ్ చేస్తాడనమాట. హల్లెలూయా. సమస్త పరిశుద్ధులతో అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరితో అని కాదు, సమస్త పరిశుద్ధులతో. అంటే సువార్త రక్షణ పొందిన వారు ప్రతిరోజు ఇంగ్రీజ్ అవుతుంది. సువార్త పరిధిగా దేవుడు ప్రజలను వాడుతున్నారు, అనేక రక్షణ పొందుతున్నారు. కాబట్టి దేవుని యొక్క ఫ్యామిలీలో మనం ఆల్రెడీ ఉన్నామన్నమాట, దేవుని యొక్క ఇంటిలో మనం ఉన్నామన్నమాట, దేవుని ఫ్యామిలీలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్రిస్తువులో మనం ఉన్నాము, దేవుని ఫ్యామిలీ, దేవుని ఇంటిలో మనం ఉన్నాము. ఇప్పుడు తండ్రి దగ్గర మనం ఉన్నామన్నమాట, తండ్రి దగ్గర మనం ఉన్నాము. దేవుని పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందినప్పుడు, పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందినప్పుడు, పరిశుద్ధాత్మ వలన దేవుని సన్నిధిలోనికి మనం వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఆ పరలోక తండ్రి జీవగల దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ఇప్పుడు దేవుడేమో మనల్ని తన ఇల్లుగా, తన మందిరంగా, దేవుడు నివాస స్థలంగా దేవుడు మనను కడుతున్నామన్నమాట. దేవుడు మన నివాసం చేస్తున్నాము. అలాగే దేవుడు పూర్తిగా ప్రభావం చేస్తున్నాం అనమాట. మన స్పిరిట్, సోల్, బాడీ అంతా కూడా టోటల్ గా దేవుడు ప్రభావం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దానిలో ఏమవుతుంది, దేవుని ప్రేమ ప్రియులారా ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొద్ది ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు. ప్రతి ఒక్క విశ్వాసులు, ఒక్కరు కాదు అందరికీ. కాబట్టి మనం అందరూ కోరుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, అందరి నుండి దేవుని ప్రేమ వారు ఆత్మ నుండి ప్రవహిస్తారనమాట. దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు కోపం కానీ, పగ కానీ, చేదు ఉండలేదన్నమాట. అదంతా డిలేట్ అయిపోతాయి, అంతా వెళ్ళిపోతాయి అనమాట, కొట్టుకొని పోతాయి అనమాట. అసూయ నిలబడలేదు, అనేకత ఉండలేదన్నమాట, స్వార్థ ఆలోచనలు నిలబడలేదు, ఫియర్ అసలే నిలబడలేదన్నమాట, భయం అంతా వెళ్ళిపోతాయి. ఎందుకంటే దేవుని ప్రేమ ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్ది మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలపరుస్తున్న కొద్ది దేవుని ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని ప్రేమ ముందు ఫియర్, ఏ ఒక్క దయ్యాలు అంటే ఫియర్, ఈవిల్ స్పిరిట్ నిలబడలేదన్నమాట. దేవుని యొక్క శక్తి ముందు, పునరుద్ధాన శక్తి ముందు, యేసుక్రీస్తు శక్తి ముందు ఈవిల్ స్పిరిట్ ఏది కూడా నిలబడలేదు. అపవాది క్రియలు అంతా లయమైపోతాయి అనమాట. కానీ దేవుని క్రియలు మాత్రం నిలబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ పనులు మాత్రం నిలబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది, దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రియులారా అధికంగా ప్రవహించినాక, కాబట్టి ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. తర్వాత కోపం, పగ, చేదు, నరగత్య స్పిరిట్ లాంటి ఈవిల్ స్పిరిట్ కు చోటు లేకుండా అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుడు ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. అది అది పరిశుద్ధమైనది అనమాట, ప్యూర్ అనమాట. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. కాబట్టి పరిశుద్ధ నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తున్న కొలది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధులు ఇంగ్రెస్ అవుతాయి అనమాట. ఆత్మలు గుంపు ఇంగ్రెస్ అవుతాయి, చేపలు విస్తారంగా వస్తాయి. పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవహించాలి, మన అందరి నుండి ప్రవహించాలి. ఇప్పుడు ఏమవుతుంది, చేపలు విస్తారంగా పరిగెత్తుకొని వస్తాయన్నమాట. ఇప్పుడు పరిశుద్ధ నది ప్రియులారా మన ఆత్మ నుండి యేసునామములో అధికంగా ప్రవహించినాక, ఇప్పుడు ప్రియులారా మనం ఆత్మల గురించి టెన్షన్ ఉండలేదు అనమాట. అంటే టెన్షన్ అంటే నాకు ప్రజలు తక్కువ అని బాధ ఉండలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ మన ఆత్మ నుండి, పరిశుద్ధాత్మ నది మన ఆత్మ నుండి యేసునామములో ప్రవహించినాక, ఇంగ్రెస్ అవునాక, అప్పుడు ప్రియులారా స్తోత్రం హల్లెలూయా అనేకులు మన దగ్గరే తప్పకుండా వస్తారనమాట. బట్ వస్తున్న వారు కూడా దీవించబడతాయి అనమాట. వారందరూ దీవించబడతాయి, ఒకరు కాదు, ప్రతి ఒక్కరు దీవించబడతాయి. ప్రతి ఒక్కరు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు, వేరుమైన దేవతలు పని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరిగెత్తుకొని ప్రజలు వస్తారు. కాబట్టి ఏమో జరుగుతాయి, సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ, మీరు దేవుని సంపూర్ణ అందును పూర్ణలగినట్లుగా ప్రేమ అందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని బెడల్పు బ్రదనంతగాను, ఒకరోజు కాదు, దేవుని యొక్క ప్రేమ దాని యొక్క బెడల్పు, పొడుగు,
లోతు ఎత్తు ఎందో ప్రతిరోజు గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతినంతకాలం కృప చూపిస్తాడనమాట. ప్రతిరోజు దేవుని యొక్క ప్రేమ మనం అనుభవిస్తాయనమాట. హల్లెలూయా. కాబట్టి మనం క్రీస్తునందు మనం సహోదరులు ఉన్నారు, వారి ద్వారా కూడా దేవుని ప్రేమ మనకు అది అనుభవంగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మనం అనుభవిస్తున్నాం, ఈ సహవాసంలో మనం అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దానిలో మనం అందరూ ఇంగరిస్తావున్నాక దేవుని ప్రేమ మనం ఆత్మ నుండి అధ్యయంగా ప్రవేశించాక మన ఇన్నర్ మన పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొరిది, మన దేవునిలో ఆధారపడుతున్న కొరిది అది ఇంకరిస్తా అవుతాయి అనమాట. తగ్గిపోవడం కాదు, ఇంకరిస్తా అవ్వాలి. యేసునామములో ఇంకరిస్తా ఉన్నాక. కాబట్టి మా ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొరిది దేవుని ప్రేమలో మనం ఇంకరిస్తా అవుతాయి. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశించబడుతుంది. కాబట్టి మన సహవాసంలో ఎవరు కూడా ఈ యొక్క విషయంలో బాధతో ఉండలేదన్నమాట, కొద్దుగా ఉండలేదన్నమాట. ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్ ఆ కొద్దువ దేవుని ప్రేమ ప్రవహించినప్పుడు అది తప్పకుండా తీర్చబడుతుంది. కాబట్టి మీరు ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో అన్నిటికీ సొల్యూషన్ పరిష్కారం వస్తాయి అన్నమాట. దేవుని ప్రేమ మన నుండి ప్రవేశిస్తున్న కొద్ది సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ ప్రియులారా మనం అనుభవించినట్టు అది మనం అనుదినం అనుభవిస్తాం అనమాట. కాబట్టి అనుదినం దేవుని యొక్క ప్రేమ ప్రియులారా మనం అనుభవించిన కొద్ది ఏమవుతుంది, ఆత్మలో సత్యములో ఉన్న ఆరాధన ఇంక్రీస్ అవుతాయి అనమాట. శుద్ధి ఆరాధనలు స్తోత్రం ఇంక్రీస్ అవుతాయి. ఎడతేయకుండా ఆరాధన జరుగుతాయి శుద్ధులు. ఎందుకంటే దేవుడు కార్యాలు మనం అనుభవించిన కొలది మనం శుద్ధించేవారుగా తప్పకుండా మార్చబడతాయి. దేవుని కార్యాలు ప్రియులారా మనం అనుభవించిన వ్యక్తులు తప్పకుండా వారు శుద్ధించే వ్యక్తులుగా మార్చబడతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని శుద్ధిస్తున్నామంటే మనం అర్థం చేసుకోవాలి, దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తున్నాడు కాబట్టి వారు శుద్ధించే వ్యక్తిగా మార్చబడతాయి. కొన్నిసారి మనం చెప్తారేమో ఇంతసేపు మీరు శుద్ధించాలి అని మనం కంట్రోల్ పెడతారేమో, కానీ కొందరు ఎక్కువ శుద్ధిస్తారేమో. అంటే దానికి అర్థం వారు ఎక్కువ దేవుని అనుభవిస్తున్నారు, ఎక్కువ దేవుడు వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి వారు ఆత్మ బలపరచబడి ప్రియులారా వారు ప్రేమతో నింపబడి దేవుని ఆరాధించేవారుగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అందరం అదే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మా చివరి వదనం చదవండి, మా చివరి వదనం ఇదే దేవుని చివరి వదనం. క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు యేసు మూలముగా గ్లోరీ టు హిమ్ ఇన్ ద చర్చ్. అంటే రక్షణ పొందిన వారు గుంపు అనమాట. చర్చ్ అంటే ఏదో ఒక బిల్డింగ్ కాదనమాట. చర్చ్ బిల్డింగ్ ఉండవచ్చు కానీ చర్చ్ బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సువార్త విని రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు. 2-3 కలిసి వచ్చినా కూడా అది కూడా గుంప. అక్కడ ఆ వారి మధ్యలో ఇప్పుడు వస్తామని దేవుడు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, గ్లోరీ టు హిమ్ ఇన్ ద చర్చ్. కాబట్టి సంఘం అంతా కూడా దేవుని మహిమపరిచే వారిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి మన ఇన్నర్ మన పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొద్ది దేవుల్లో మనం అనుదినం ఆధారపడుతున్న కొద్ది పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా మన మధ్యలో దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ మన నుండి ప్రవేశిస్తాయి అనమాట. దానికి అడ్డుగా ఉన్న ప్రతి అపవాదికరులు ఏమైపోయినాక కోపం కానీ పగ కానీ చేదు కానీ ఈవిల్ స్పిరిట్ ఉపయుక్తంతా ఆ పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవేశించిన కొద్ది దేవుని శక్తి ప్రవేశించిన కొద్ది అంతా లయమైపోతాయి అనమాట. ఇప్పుడు దేవుని కార్యాలు ప్రతి ఒక్క విశ్వాసాలు ప్రతి ఒక్కరు ఎవరైతే సహవాసములు ఉన్నారో వీరందరి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఒక్కరి జీవితంలో కాదు, అందరి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ మన మధ్యలో 1000 మంది ఉన్నా సరే, 10,000 మంది ఉన్నా సరే, 1,00,000 మంది ఉన్నా సరే, 10 లక్షలు ఉన్నా సరే, వారందరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం అనుకోవద్దు ప్రజలు ఇంక్రీస్ అవుతున్న కొద్ది దేవుడు నన్ను మర్చిపోతానని దయచేసి అనుకోకండి. ప్రజలు ఇంక్రీస్ అవుతున్న కొద్ది, గుంపు పెరుగుతున్న కొద్ది నేను వెనకైపోతానని దయచేసి బాధపడకండి. అందరికీ ఉన్నది సమృద్ధి అన్లిమిటెడ్ రిసోర్స్ యేసుక్రీస్తులో ఉంది అనమాట. అందరికీ అది అనుభవంగా మార్చబడతాయి. అలా ఒక్కరు కాదు, అందరూ. హల్లెలూయా. ఎందుకంటే అన్లిమిటెడ్ రిసోర్స్, అన్లిమిటెడ్ దేవుని ప్రేమ, అన్లిమిటెడ్ దేవుని శక్తి యేసుక్రీస్తులో ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రజలు ప్రయత్నం కూడా చేసి ఎవరు బాధపడకండి. నాకు స్థాయి ఏమవుతుందని ఎవరు దయచేసి బాధపడవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రజలు ఇంక్రీస్ అవ్వాలి. ప్రజలు ఇంక్రీస్ అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి, ప్రభు గురించి మనం నమ్మకుండా ప్రభు గురించి చెప్పాలి అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం చెప్పే వారు ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసే మేళ్లు బట్టి మన ఇద్దరులతో తెలియపరచాలి. దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరులతో తెలియపరచాలి. అప్పుడు విన్నవారు అది తెలుసుకొని
వారు కూడా పరిగెత్తుకొని వస్తారు. ఇప్పుడు మనం చెప్పేవారు ఉండాలి. దేవుడు మన జీవితంలో చేస్తున్న విషయాలు మనం ఇద్దరితో పంచేవారు ఉండాలి. ఒకటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, సమరియా స్త్రీ దేవుడు చేస్తున్న మేలు గురించి ఆమె చాలా మందితో చెప్పిన కాబట్టి చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చి యేసు క్రీస్తు రక్షకుడని ఇద్దరు కూడా తెలుసుకున్నారనమాట. కాబట్టి ప్రియులారా, మనం క్రీస్తు ద్వారా దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలు మనం దాచిపెట్టవద్దు, మనం చెప్పాలి. చెప్తున్నప్పుడు భిన్నవారు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. దాన్ని ఆసక్తి ఉన్నవారు తప్పకుండా దేవుని చిత్తమైన వారు వారు ఆడవుతాయి అనమాట. వారు కూడా వచ్చి మేలు పొందుతారు, అలాగే ఇంగ్రెస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి గ్లోరీ టు హిమ్ ఇన్ ద చర్చ్ అండ్ ఇన్ క్రైస్ట్ జీసస్ త్రూ ఆల్ జనరేషన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమెన్. కాబట్టి సదాకాలం అనమాట. సంఘములో తరతరములు సదాకాల మహిమ కలిగినాక. కాబట్టి అందరూ దేవుని స్తుతించేవారు. మహిమ యేసుక్రీస్తులో తండ్రి మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. అద్భుతాలు చేసినవి, ఆశ్చర్యకార్యాలు చేసినవి, స్వస్థపరిచినవి, సంతోషం ఇచ్చినవి, సమాధానం ఇచ్చినవి, ఫైనాన్షియల్ సమస్యల నుండి విడిపించినవి, అప్పుల నుండి విడిపించినవి, పెళ్లి విషయంలో దేవా మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు దేవా మీకు స్తోత్రం. ఇంకా అన్ని విధంగా ఆరోగ్యం కానీ అన్ని విధంగా ప్రియుల అన్ని విధంగా ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ లో కూడా ప్రియుల దేవుడు స్వస్థ ఇస్తాడనమాట. రిలేషన్షిప్ లో భార్య భర్తల మధ్యలో రిలేషన్షిప్ లో కూడా దేవుడు హీల్ చేస్తాడు. ఆ మధ్యలో ఉన్న సమస్యను దేవుని ప్రేమించినప్పుడు ఆ మధ్యలో పనిచేస్తున్న ఈబుల్ స్పిరిట్ క్రియలు లయమైపోతాయి. కోపం, పగ, చేదు, మిస్అండర్స్టాండింగ్ తీసుకొని వస్తున్న దేయాల అభావాది క్రియలు దేవుని ప్రేమ ప్రియుల అధికంగా ప్రేమించినప్పుడు లయమైపోతాయి అనమాట, లయమైపోతాయి. కాబట్టి అందరూ ఏం చేస్తారు? దేవుని స్తుతించే వారుగా మార్చబడదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది 20 వచనం చదవండి. అదే అధ్యాయము 20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయే శక్తి గల దేవునికి. కాబట్టి మనలో కార్యసాధకమైన శక్తి చొప్పిన అంటే యేసుక్రీస్తు శక్తి మందుడు దేవుడు పరిశుద్ధాత్మ వలన మనల్ని నివాస చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని మనం ఆధారపడుతున్న కొలది, మన అందరం ఆధారపడుతున్న కొలది దేవుని ప్రేమ శక్తి తప్పకుండా అనుదినం ఇంగ్రెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే మనం కోరుతున్నారో, హృదయంలో ఊహిస్తున్నారో దానికంటే ఎక్కువ గొప్ప రిజల్ట్ వస్తాయి అనమాట. మనం ఇప్పుడు ఊహిస్తుందేమో మీరు ఆమె రకరకాల ఊహలు ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఏదైతే ఊహిస్తున్నారో దానికంటే మించిన కార్యం కూడా దేవుడు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అంటే యేసుక్రీస్తుని బట్టి, దేవుని శక్తిని బట్టి మనము ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నారో అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికమా అంటే దానికంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. చేయు శక్తి గల దేవునికి మనం స్తుతించే వారిగా మార్చబడి. ఎందుకంటే దేవుడు మన జీవనంలో ఇప్పుడు దాకా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. అది మాత్రం ఇంకా కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇది ఆగలేదు అనమాట. ఇది బరదనంతకాలం జరుగుతుంది, ఇది ఆగలేదు. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ వలన మన ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొలది, ఇంక్రీస్ అవుతున్న కొలది మన లైఫ్ అంతా కూడా అద్భుతాలతో నింపబడుతుంది. ఆశ్చర్యకార్యాలు, దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, దేవుని ప్రేమ, దేవుని యొక్క శక్తి అది మనం అనుభవించుకొని మనం అనుభవిస్తుంది. దాని గురించి మన ఇద్దరితో చెప్పాలి. ప్రియులారా, మనం హల్లెలూయా ఇద్దరితో చెప్పాలి. ఎందుకంటే మనం చెప్తున్నప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. దేవుడు చేస్తున్న విషయాలు మనం చెప్పాలి. క్రీస్తు చేస్తున్న విషయాలు తప్పకుండా మనం చెప్పాలి, అది గొప్పగా చెప్పాలి. కాబట్టి అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని ఒక గొప్ప కార్యం గురించి వారు చెప్పారు. దేవుడు చేస్తున్న గొప్ప విషయం గురించి వారు చెప్పామన్నమాట. ఇప్పుడు చెప్పాలి. కాబట్టి రోమలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఆ వాక్యం చదువుతారు. 17వ వచనంలో ఏం రాయబడి ఉంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. ఎస్. కాబట్టి దేవుని మన అనుదినం అనుభవించాలి. అనుభవించిన దేవుడు మనం ఏదైతే అనుభవిస్తున్నాం, మీరు సమాధానం అనుభవించాలో దాని గురించి చెప్పాలి, స్వస్థ అనుభవించాలో దాని గురించి గొప్పగా చెప్పాలి. చిన్న ప్రార్థన నేను చెప్పవద్దు, ఎందుకంటే గొప్ప దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు చేస్తున్నంత గొప్పది అనమాట. సమాధానం కానీ, సంతోషం కానీ, ఆరోగ్యం కానీ, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కానీ, పిల్లలు భవిష్యత్తు విషయం కానీ,
కుటుంబ జీవితంలో ఉన్న దేవుళ్ళు గాని, ఇంకా మన్ముడు మన్మరాలు దేవుడు ఇచ్చినప్పుడు గాని, పిల్లలు ఇచ్చినప్పుడు గాని, ఇప్పుడు దేవుడు చేస్తున్నది అందు కూడా ప్రియులారా మనం గొప్పగా చెప్పాలి. చెప్తున్నప్పుడు ప్రియులారా మనం చెప్పాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చెప్పాలి. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. ఇప్పుడు విశ్వాసం ఎలాగ వస్తుంది? యేసుక్రీస్తు మీద విశ్వాసం ప్రజలకు రావాలంటే మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న ప్రజలకు యేసుక్రీస్తు దేవుడని వారు అర్థం చేసుకోవాలి, వారు నమ్మాలి. అంటే ప్రియులారా ఇది మనం చెప్పాలి. యేసుక్రీస్తు చేస్తున్న మేలు చెప్పే విషయంలో మీరు బిస్క్ చెందిన వారు ఉండవద్దు, దానిలో పిసినతనం చేయవద్దు, దానిలో మనం దాన్ని ఎక్కువ చెప్పాలి. రోజంతా చెప్పవచ్చు, నో ప్రాబ్లం. ఆరోగ్యం ఉన్నంతకాలం చెప్పాలి. అభిషేకంతో దేవుడు నింపుతాడు. కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్తున్న కొద్ది దేవుడు అభిషేకం ఇంక్రీస్ అయిపోతాయి. దేవదూతలు ఎక్కువ పని చేస్తాయి. మీరు తప్పకుండా మీ కొరకు దేవదూతలు ఎక్కువ పని, దేవుడి పనులు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే అది తండ్రికి ఇష్టం అనమాట, జీవం గల దేవునికి ఇష్టం అనమాట. క్రీస్తు గురించి ఎంతగా చెప్తున్న కొలది అది విండిన వారు అందరం ఆనందపరచబడుతుంది, వారు అందరూ దీవించబడతాయి. ఎవరైతే వింటున్నారో, రిసీవ్ చేస్తున్నారో వారు కూడా ఈ అన్లిమిటెడ్ రిసోర్స్ దీవెనలోనికి వారు కూడా ఎంటర్ అవుతాయి అనమాట. వారిని కూడా మీరు ఈ దేవుని రాజ్యంలోనికి ఆహ్వానించే వ్యక్తిగా మార్చబడతారు. కాబట్టి క్రీస్తు గురించి ఎవరైతే చెప్తున్నారో వారికి రివార్డ్ కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. భూమిలో ఆశీర్వాదాలు, పరలోకంలో కూడా రివార్డ్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. భూమిలో దీవెనలు ఉంది, పరలోకంలో నిత్య దీవెనగా అది మన అకౌంట్ లో పడితే మనకందరికి అకౌంట్ ఉంది అనమాట. పరలోకమల్లో, భూమిలో మీకు అందరికి అకౌంట్ ఉండొచ్చు, పరలోకమల్లో కూడా మనకందరికి అకౌంట్ ఉంది అనమాట. అలాగే కాబట్టి మన క్రీస్తు కొరకు మాట్లాడుతున్న కొరది మనకు దీవెనలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఉత్సాహంతో ఉండాలి. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్, దట్ ఈస్ హియరింగ్ ద గుడ్ న్యూస్ అబౌట్ క్రైస్ట్. కాబట్టి గుడ్ న్యూస్, యేసుక్రీస్తు గురించి చెప్పడమే గుడ్ న్యూస్. యేసుక్రీస్తు పుట్టినది కానీ, యేసుక్రీస్తు 33 సంవత్సరం బ్రతికిన విషయం కానీ, యేసుక్రీస్తు శిలువ మరణం కానీ, సమాధి నుండి తిరిగి లేచిన పునరుద్ధరణైన యేసుక్రీస్తు కానీ, త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు గురించి కానీ, ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాస చేసుకొని గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్పాలి. చెప్తున్న కొలది వింటున్న వారిలో ఫెయిత్ ఇంక్రీస్ అవుతాయి. వారందరూ కూడా ఒకరోజు మనతో కలిసి ఆత్మలో సత్యములో ఆరాధన చేసిన వారిగా మార్చబడుతుంది. ఒకప్పుడు మీ శత్రులు వారు ఉండవచ్చేమో, కానీ వారందరిలో మనతో కలిసి మన మిత్రులుగా మార్చబడి మనతో కలిసి మనకంటే ఎక్కువ కూడా వారు స్వార్థ పరిచయ ప్రార్థన మనకంటే కూడా చేస్తారు. పౌలు అలా కూడా చేస్తారు కొందరు. కాబట్టి దాంట్లో కూడా మనం అసూయపడే అవసరం లేదు, చేయండి. ఎందుకంటే అది జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది చూసుకొని మనం ఆనందించుకొని దేవుని స్తుతించుకోవాలి. కాబట్టి సంఘములో సదాకాలంలో మహిమ అంటే దేవుని స్తుతించుకోవాలి. ఇప్పుడు ఎవరి ద్వారా దేవుడు ఏం చేస్తా, దేవుడు అందరి ద్వారా దేవుడు చేస్తారు. కాబట్టి మనం సమర్పించిన చాలు. దేవుడు అందరిని దేవుడు వాడతారు, ఒక్కరిని కాదు. హల్లెలూయా. కాబట్టి వారిని దేవుడు వాడుతున్నారు, ఎక్కువ నన్ను తక్కువ వాడుతున్నారని బాధపడకండి. మనం యేసుక్రీస్తుని ప్రేమించిన చాలు, ఆయనకు లోబడిన చాలు. ఇప్పుడు ఆయన చిత్తానుసరంగా దేవుడు మనల్ని వాడతారు. ఇప్పుడు నన్ను వాడినట్టు మిమ్మల్ని వాడలేదు, మిమ్మల్ని వాడినట్టు నన్ను వాడలేదు. ఇప్పుడు ఒక్కొక్కరిని దేవుడు స్పెషల్ గా వాడతారు, ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది శరీరంలో రకరకాల అవయవాలు ఉంది. కాబట్టి కన్ను చెవి పని చేయలేదు, చెవి కన్ను పని చేయలేదు, చెయ్యి కాలు పని చేయలేదు, అంటే తేడా ఉంది అనమాట. అలాగే సంఘంలో కూడా ఒక్కొక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి ఒక్కొక్క విధంగా దేవుడి చిత్తానుసరంగా వాడుతారు. బట్ ఏదైనప్పుడు కూడా ప్రతి ఒక్కరు మాత్రం చెప్పేది ఒక్కరి గురించి అనమాట. ప్రతి ఒక్కరు హైలైట్ చేసేది యేసుక్రీస్తు అనమాట. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తు గురించి ఎక్కువ మనం వినాలి, ఫెయిత్ ఇంక్రీస్ అవుతుంది. మనం క్రీస్తు గురించి చెప్పినప్పుడు విన్నవారి అందరూ కూడా ఫెయిత్ ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు మనకు మేలు, ఇద్దరికి మేలు. క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు మనకు మేలు, ఇద్దరికి మేలు. రెండు సైడ్లో టూ సైడ్ ఆశీర్వాదం అనమాట. మనకు ఆశీర్వాదం, ఇద్దరులకు ఆశీర్వాదం. కాబట్టి ప్రియుల ఈ కాలంలో క్రీస్తు గురించి మనం చెప్పాలి, అదేంగా చెప్పాలి. పరిశుద్ధాత్మ నింపబడి మనం అదేంగా చెప్పాలి, ఉత్సాహంతో చెప్పాలి, సంతోష చెప్పాలి. కాబట్టి దానికి గొప్ప రివార్డు మేలు మనకు ఉంది, అందరికీ ఉంది అనమాట. కాబట్టి ప్రియుల ఈ కాలంలో మనం ఎవరి గురించి చెప్పాలి, క్రీస్తు గురించి చెప్పాలి. కాబట్టి దాని కొరకు దేవుడు ఏం చేస్తాడు, మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాడు. మన ఆనందం ఆధారపడుతున్న కొలది దేవుని ప్రేమ మన నుండి ప్రవహిస్తుంది, దేవుని ప్రేమతో నింపబడుతుంది. కాబట్టి క్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్పాలి. చెప్తున్నప్పుడు ఏమవుతుంది, ఒకరోజు మన రాష్ట్రం, మన దేశంలో ఉన్న వారందరూ మనం రాష్ట్రం దేశం అందరూ ఆత్మలో సత్యంలో ఆరాధన చేసినట్టు
మన రాష్ట్రంలో, దేశంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఇది మన చేతులు ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసులు కూడా నమ్మకంగా క్రీస్తు గురించి చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు గురించి చెప్తున్న వారి కొరకు ప్రత్యేకంగా మనం సపోర్ట్గా ప్రార్థన చేయాలి, వారు మనం ఎంకరేజ్ చేయాలి. క్రీస్తు గురించి ఎవరు ప్రేరిస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని మనం బలపరచాలి, వారిని మనం బ్లెస్ చేయాలి. వారిని బ్లెస్ చేసినప్పుడు మనం కూడా దీవించబడతాయి అనమాట. హల్లెలూయా. వారిని బ్లెస్ చేసినప్పుడు పిల్లలు మనం కూడా తప్పకుండా దీవించబడతాయి. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. కాబట్టి మీరు గట్టిగా చెప్పాలి, సాధ్యమైనంత ప్రజలు విన్నట్టు చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తున్న మాటలో పవర్ ఉంది అనమాట. మన పరిశుద్ధాత్మ నింపబడి చెప్తున్నప్పుడు అది ప్రజలు జీవితంలో వెళ్ళి పని చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను రక్షణ పొందక ముందు నాతో ముగ్గురు సువార్థికులు నాతో ప్రభు గురించి చెప్పామన్నమాట నా చెవిలో. వారు చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ ముగ్గురు దేవుడు వాడుకున్నారనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చెప్తున్నా కూడా మనం మాత్రం కాదు, చాలా మందిని దేవుడు వాడుతున్నారు. కాబట్టి ఒక్కొక్కరును సేవలో వినిపించడానికి మనల్ని వాడతారు, మన అలాగే చాలా మందిని దేవుడు వాడుతున్నారు. వారందరిని బట్టి మనం స్తుతించాలి. కాబట్టి క్రిస్తువుని గురించి ప్రజలు చెప్తున్నప్పుడు వారు మనం శత్రువులు అని దయచేసి అనుకోవద్దు. మనకంటే కొందరు ఎక్కువ చెప్తారేమో, చెప్పినాయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా చెప్పాలి, అందరు చెప్పాలి. హల్లెలూయా. దాన్ని మనం దానిలో మనం ఆనందించుకోవాలి క్రిస్తు గురించి. ఎందుకంటే క్రిస్తు గురించి ఎవరు ప్రకటించినా, ఎవరు చెప్పినా అదే నాకు మేలు, మీకు మేలు, అందరికీ మేలు అనమాట. క్రిస్తు గురించి ఎవరు చెప్పినా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఒకవేళ మనం చెప్పడానికి మనకు అవకాశం దొరకలేదేమో, నో ప్రాబ్లం, అయినా మనకు మేలు వస్తుంది. కాబట్టి క్రిస్తు గురించి ఎవరు చెప్పినా నో ప్రాబ్లం ప్రియులారా. దాని వలన మనకు కీడు లేదు, మనకు మేలే. మనం చెప్పినా మనకు మేలు, ఇద్దరు చెప్పినా మనకు మేలు, అందరు చెప్పినా అందరికి మేలు అనమాట. కాబట్టి క్రిస్తును ప్రియులారా మన ఈ కాలంలో గుడ్ న్యూస్ యేసు క్రీస్తు గురించి ప్రకటించాలి. ఎందుకంటే అందరికి అవసరం అనమాట. అందరికీ నిత్య జీవనం అవసరం, మోక్షం అవసరం, పాపక్షమాణం అవసరం, పరిశుద్ధమైన జీవితం అవసరం. క్షమించుకొని ఈ సాతాను తొందరగా ఎలాగ జయించుకోవాలని బ్రతకడం అందరికీ అవసరం అనమాట. సాతాను ఓవర్కమ్ చేసుకొని బ్రతకడం ప్రతి ఒక్క వ్యక్తి అది కోరుతుంది అనమాట. ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాపం నుండి ఎలాగ బయటపడాలి, దారిద్ర్యం నుండి బయటపడాలి, అనారోగ్యం నుండి ఎలాగ బయటపడాలి, దుఃఖం, నిరాశ, బాధ, టెన్షన్, అనేకత నుండి, కుటుంబ సమస్యల నుండి, పాపం నుండి ఎలాగ బయటపడాలి అని ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచన చేస్తున్నాం అనమాట. దానికి సొల్యూషన్ ప్రియులారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించినది యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు గురించి ప్రియులారా మీరు ఎంతగా చెప్తున్న కొలది సైడ్ ఎఫెక్ట్ లేదనమాట. అది మేలే కానీ సైడ్ ఎఫెక్ట్ లేదు. దేవునికి స్తోత్రం. అంటే ప్రాబ్లం లేదనమాట. పరిష్కారం వస్తే కానీ కీడైతే రాదు. అపవాది క్రియలు లయమైపోతాయి. కాబట్టి అపవాదికి మాత్రం అది ఇష్టం లేదు. కాబట్టి అపవాదికి ఇష్టం లేదు అని అనుకొని అపవాది ఇష్టం మనం చేయవద్దనమాట. మన యేసునామములో అపవాదికి సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి. సాతానికి ఇది ఇష్టం లేదు కదా, కాబట్టి నేను ప్రకటించడం లేదు అని ప్రియులారా మనం అలా ఉండవద్దు యేసునామములో. కాబట్టి అపవాది సాతాను శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించామన్నమాట. ఇప్పుడు ఓడిపోయిన వాడు సాతాను. కాబట్టి ఆ సాతాను మన ఆత్మను ఏమీ చేయలేదు. ఎందుకంటే మన ఆత్మను దేవుడు ఐరన్ పిల్లర్ అలాగే దేవుడు మార్చామన్నమాట. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనం ఆత్మలో ఉండే కాబట్టి సాతాను మనల్ని ఏమీ చేయలేదు. దేవుడు యేసు రక్తం, యేసు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, దూదల ద్వారా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. కాబట్టి యేసు గురించి మనం ప్రకటించలేదు అంటే, ప్రజలు అది వినలేదు అంటే ప్రజలకు విశ్వాసం రాదు, వారు నమ్మలేదు. కాబట్టి ప్రకటించే వారు ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి క్రిస్తు గురించి ప్రకటించడం, అది కూడా ఇంకా ఎవరైతే క్రిస్తు గురించి ప్రకటిస్తారో అది కూడా గొప్ప ఆనందం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ఉన్న వారికి గొప్ప ఆనందం ఇస్తాడు, స్పెషల్ కృప ఇస్తాడు అనమాట. క్రిస్తు గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో వారికి కృప దేవుడు అధికంగా ఇస్తాడు. హల్లెలూయా. వారు ఆనందం, పోలీసు ఆనందం ఇస్తాడు. ఎందుకంటే తండ్రికి ఇష్టం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు సపోర్ట్ ఉంది. జీవగల దేవుడు ప్రియులారా మనకు సపోర్ట్ ఉంది. క్రిస్తు గురించి ఎవరైతే ప్రవేశిస్తారో వారి కొరకు బెట్టాలి దేవదూతులు తప్పకుండా వారికి సపోర్ట్ గా నిలబడతాయి అనమాట. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తు గురించి ప్రకటిస్తాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి దేవా. వాక్యం మీ ప్రార్థన ఏగిపోయిన అందరిని బట్టి వందనాలు. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని దేవా అభిషేకించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి దేవా. క్రిస్తు గురించి ప్రకటించినట్టు తండ్రి ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ దేవా ఇంగ్లీష్ తండ్రి
పెంచుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలపరచుము తండ్రి. దేవా క్రీస్తు గురుచు తండ్రి దేవా ప్రేరించినట్టు చెప్పినట్టు తండ్రి బలపరచుము తండ్రి. ఓహి బన సేవ ఆరాధన ఖరగడబిన సుగోడు కోటబిడే దేవా కృపదయము ప్రతి ఒక్కరు తండ్రి అభిషేకంతో నింపము తండ్రి. ఆత్మధ్యంగా బలపరచుము తండ్రి. మీ ప్రేమతో కుమరించుము తండ్రి. భయం క్రీస్తు గురుచు ప్రేరించకుండా ఉన్న సాతాన్ పెట్టిన ప్రతి బంధకాలు, భయం, ఆందోళన యేసునామములో తండ్రి, తప్పుడు సమాచారాలు యేసునామములో విలయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. భౌతికరులు లయమైపోయినా యేసునామములో ఓహి బన సేవ ఆరాధన దేవా ప్రతి ఒక్కరు క్రీస్తు గురించి ప్రేరించినట్టు అలాంటి అభిషేకంతో దేవా ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రభా మీరు చేసిన మేళ్ళు తండ్రి, ఎన్నో మేళ్ళు ప్రభా మీరు చేస్తున్నారు దేవా. అది మేమందరం అదేంగా దేవా పూర్ణ శక్తితో ఉత్సాహంతో ప్రేరించినట్టు కావలసిన ఉత్సాహం తండ్రి మాకు అందరికీ అదేంగా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన అందరిని దేవా దీవిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ తండ్రి సకల పరిశుద్ధులతో కలిసి దేవా మీ ప్రేమ ఒక వెడల్పు, లోతు, పొడుగు, ఎత్తు దేవా సమస్త పరిశుద్ధులతో కలిసి అది గ్రహించినట్టు తండ్రి పొడిసిపరి మాకు అందరికీ అదే దేవా సహాయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ మా ఆత్మ నుండి మా నుండి అది ఏషంలో అదేగా ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం. మాలో ఇంగ్రీస్తున్నా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రేమ తండ్రి అందరం గ్రహించినట్టు తండ్రి ఈ ప్రేమ అది ప్రవేశించినా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే అడుగువాటి అన్నట్టుగా ఊహించువాటి అన్నట్టుగా నేను గొప్ప కార్యాలు ప్రతి ఒక్క జీవితంలో యేసునామములో తండ్రి మీ ప్రేమని బట్టి మీ శక్తిని బట్టి జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. భౌతికరిలో సంపూర్ణంగా లయమైపోయినాక దేవా సదాకాలం ఎల్లప్పుడూ తండ్రి మేము మిమ్మల్ని స్తుతించినట్టు ఆరాధించినట్టు బలమైన ఆత్మకార్యాలు దేవా మీరు మా జీవితంలో మీరు చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మిగిలిన ప్రతి ఒక్క జీవితంలో దేవా మీరు చేయమని మేము ప్రార్థనిస్తున్నాము. మీ రక్తం కింద అభిస్తున్నాము. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.